హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 70 టర్బో. ఈ ఫోన్ నాకు ఒక 1 డే క్రితం డెలివరీ అయింది. ఒక 1 డే నుంచి ఈ ఫోన్ అయితే నేను యూస్ చేస్తా ఉన్నాను. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ అండ్ హీటింగ్ టెస్ట్ అయితే చేద్దాం. ప్రెసెంట్ అయితే ఈ ఫోన్ లో నేను కొన్ని అప్లికేషన్స్ ఎక్కించి పెట్టాను. CPU స్టెబిలిటీ అండ్ CPU ని టెస్ట్ చేయడంలో భాగంగా 3D మార్క్ అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ ఎక్కించి పెట్టాను. అండ్ గేమ్స్ వచ్చేసరికి BGMI ఎక్కించి పెట్టాను. ఈ ఫోన్ మీకు బడ్జెట్ లో BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో వీళ్ళు మెయిన్ గా హైలైట్ చేస్తున్న పాయింట్ కూడా ఇదే, BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. BGMI ఎలా హ్యాండిల్ చేస్తుంది, CPU స్టెబిలిటీ ఎలా ఉంది, CPU థ్రోట్లింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. అండ్ ఫోన్ పీక్ పర్ఫార్మెన్స్ లో ఉన్నప్పుడు, ఫోన్ బాగా హీట్ అవుతున్నప్పుడు ఎంత వరకు టెంపరేచర్ రీచ్ అవుతుంది అనేది కూడా మనం చెక్ చేద్దాం. అండ్ ఎవరైనా ఈ ఫోన్ డెడికేటెడ్ గా గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే దీనిలో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టైం వచ్చేసరికి 8:43 అయింది. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసరికి 71% ఉంది. అండ్ ఇక్కడ నేను ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ అయితే ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇది అసలు డౌన్లోడ్ కావట్లేదు. ఇందాక నుంచి ఒక 10 సార్లు డౌన్లోడ్ పెట్టుంటా. డౌన్లోడ్ అయితే మధ్యలో ఆగిపోతుంది. అండ్ డౌన్లోడ్ స్టార్ట్ అయితే ఒక 15 hours 24 hours అని చూపిస్తుంది. సో అందుకనే జస్ట్ 3D మార్క్ అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ రన్ చేద్దాం. ఫస్ట్ 3D మార్క్ తో స్టార్ట్ చేద్దాం. 3D మార్క్ లో కూడా అన్నిటికంటే హెవీయెస్ట్ టెస్ట్ రన్ చేస్తున్నాం. అండ్ టెస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టెంపరేచర్ వచ్చేసరికి ఫోన్ ది 34.8 ఉంది. అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి 31 ఉంది. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ కూడా దగ్గరగా 34 అంతే, 33.9 అట్లా ఉంది. సో 3D మార్క్ అయితే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. టెంపరేచర్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ 37, స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. 34 ఉంది, ఒక 3 degrees పెరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా నో చేంజ్, కంట్రోల్లోనే ఉంది, 35 మ్యాక్స్. అండ్ 3D మార్క్ రిజల్ట్ చూడొచ్చు. ఇక్కడ స్టెబిలిటీ 99.4 ఉంది. అండ్ బెస్ట్ లూప్ స్కోర్ కి లోయెస్ట్ లూప్ స్కోర్ కి తేడా 5 మాత్రమే ఉంది. బెస్ట్ లూప్ స్కోర్ 854 ఉంటే లోయెస్ట్ లూప్ వచ్చి 859 ఉంది. సో స్టెబిలిటీ అయితే బాగుంది. మధ్యలో ఎక్కువ ఫ్రేమ్స్ అయితే 3D మార్క్ లో ఏం డ్రాప్ చేయలేదు. ఇప్పుడు మనం CPU థ్రోటిల్ టెస్ట్ రన్ చేద్దాం. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ అయితే కొద్దిగా హెవీగా రన్ చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ వచ్చేసరికి 50 థ్రెడ్స్ పెడుతున్నాను. అండ్ టైం వచ్చేసరికి 30 minutes పెడుతున్నాను. అండ్ ఇక్కడ ప్రెసెంట్ ఒక మేజర్ డ్రాప్ నోటీస్ చేసా CPU థ్రోటిల్లో. సో ఇప్పుడు టెంపరేచర్ చూసామంటే 39 వరకు రీచ్ అయింది. అండ్ మ్యాక్స్ ఈ ఫ్రంట్ కెమెరా ఏరియాలో ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ కంట్రోల్లోనే ఉంది, 37.4, 37. అండ్ డ్రాప్ చూడొచ్చు ఇక్కడ. సో కొద్దిగా సివియర్గానే డ్రాప్ అవుతుంది. చేత్తో పట్టుకున్నప్పుడు అయితే పెద్ద వామ్ అయితే ఏం లేదు. చేత్తో పట్టుకున్నప్పుడు కూడా హీట్ కంట్రోల్లో ఉన్నట్టుంది. చూద్దాం, కంటిన్యూ చేద్దాం టెస్ట్. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ అయిపోయే టైంకి టెంపరేచర్ వచ్చేసరికి 39.4. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ ఇందాక మీకు ఒక డిప్ చూపించా కదా, ఆ డిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ డిప్ మ్యాక్స్ అంతే ఉంది. ఇక్కడ చూడొచ్చు, గ్రాఫ్ అయితే దాదాపు ఫుల్ గ్రీన్ కలర్ లో అయితే లేదు, ఒక సగం గ్రాఫ్ మొత్తం లెమన్ గ్రీన్ కలర్ లో ఉంది. అండ్ CPU థ్రోట్లింగ్ కూడా మాక్సిమం 79% వరకు థ్రోట్లు అయింది. సో CPU అయితే కొద్దిగా ఎక్కువగానే థ్రోట్లు అవుతుందని చెప్పొచ్చు. 85% వరకు మ్యాక్స్ థ్రోటల్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, గుడ్ అని చెప్పుకోవచ్చు. 85% కి ఇంకా దిగింది. 79 వచ్చిందంటే మాత్రం కొద్దిగా మీరు మరీ హెవీగా యూస్ చేస్తున్నప్పుడు, మరీ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కొద్దిగా ఇదైతే కొద్దిగా ప్రాబ్లం చేస్తుందేమో. అండ్ ఇప్పుడు BGMI ఆడదాం. BGMI ఇక్కడ గ్రాఫిక్స్ చూడొచ్చు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ HDR ఎక్స్ట్రీమ్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది. అంటే HDR గ్రాఫిక్స్ లో కూడా 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ అల్ట్రా HD లో అల్ట్రా గ్రాఫిక్స్ అంటే 40 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. HDR లో కూడా ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS వస్తుంది కాబట్టి మంచి విషయం చెప్పుకోవచ్చు. బట్ మెయిన్లీ మనం చెక్ చేయాల్సింది స్మూత్ అండ్ 90 కాబట్టి ఎక్స్ట్రీమ్ ప్లస్ లో ఆడదాం. అండ్ ఒకసారి గేమ్ స్టార్ట్ చేసే ముందు టెంపరేచర్ చూసామంటే ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ వచ్చేసరికి 37. ఇందాక CPU థ్రోటిల్ టెస్ట్ తోటి కంపేర్ చేస్తే ఫ్రంట్ తగ్గింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 36 అనుకోండి. అండ్ దీనిలో మీకు సపరేట్ గేమ్ మోడ్ కూడా ఉంటుంది. గేమ్ మోడ్లో ఇక్కడ మీరు ఎంత FPS వస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అట్లాగే ఇక్కడ GT మోడ్ అని ప్రజెంట్ ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంది. GT మోడ్లోకి వెళ్తే ఇక్కడ CPUని ఇది మ్యాక్సిమం స్ట్రెస్ చేస్తుంది. అండ్ గేమ్స్లో మీకు కావాల్సిన కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ కాల్ బ్లాకర్, కాల్ ఇది బ్లాక్ చేస్తుంది. అండ్ స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు, అండ్ స్క్రీన్ షాట్ తీయొచ్చు. నేనైతే ప్రెసెంట్ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేస్తున్నా, బికాస్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి గేమ్ ఆడుతున్నప్పుడు మాక్సిమం స్ట్రెస్ పడుతుంది. ఓరియంటేషన్ లాక్ ఉంది, వాయిస్ చేంజర్ కూడా ఉంది, చాలా ఉన్నాయి. వీటిలో మీకు ఏది కావాలంటే ఆ వాయిస్ చేంజర్ మీరు చూస్ చేసుకోవచ్చు. యా, కొన్ని ల్యాక్స్ అవుతున్నాయి, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే తెలుస్తున్నాయి. గేమ్ ప్లే ఇనిషియలీ నాకైతే స్మూత్గానే అనిపిస్తుంది, కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే తెలుస్తున్నాయి. పర్టికులర్లీ షూటింగ్ అప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నాకు బాగా తెలుస్తున్నాయి. ఇక్కడ ఒక ఫ్రేమ్ డ్రాప్ అయింది, మీరు గమనించుంటే. ఇక్కడ కూడా
ఇక్కడ చూడొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే, అంటే ఫుల్లీ ఫ్రేమ్ డ్రాప్ అవుతుందని చెప్పలేం, హాఫ్ ఫ్రేమ్ డ్రాప్స్ అన్నట్టు. అంటే మరీ సూపర్ స్మూత్ అయితే లేదు 90 FPS. అంటే ఒక బడ్జెట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది, ఇదేం ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గైరోస్కోప్ కూడా మరీ అంత యాక్యురేట్గా అయితే లేదు. నా గైరోస్కోప్ సెట్టింగ్స్ ఎప్పుడు ఏ ఫోన్లో కూడా మార్చిన గేమింగ్ ఆడేటప్పుడు. ఒక మంచి అప్పర్ సెగ్మెంట్ ఫోన్లో ఉండే ఎక్స్పీరియన్స్ అయితే ఈ గైరోస్కోప్ సెన్సార్కి అయితే లేదనే చెప్పాలి. ఈవెన్ 25,000 రూపీస్ లైక్ ఐక్యూ Z7 ప్రోలో కూడా నాకు గైరోస్కోప్ సెన్సార్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ దీనిలో గైరోస్కోప్ సెన్సార్ అయితే అంత లేదు. సో దీని కాస్ట్ 15,000 అనుకోండి, అది వేరే విషయం. చూడొచ్చు. బట్ బడ్జెట్లో ఎందుకంటే మంచి గేమింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సార్ నేను 60 FPS పెడతాను, గ్రాఫిక్స్ ఎక్స్ట్రీమ్ పెట్టా. ఇప్పుడు చూద్దాం ఏమన్నా ఫ్రేమ్ డ్రాప్స్ ఇప్పుడు ఏమైనా తగ్గుతాయో చూద్దాం. సో ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. టెంపరేచర్ అయితే 39, సో 40 వరకు ఉంది టెంపరేచర్ అయితే ఫ్రంట్ సైడ్. బట్ పట్టుకున్నప్పుడు పెద్ద వామ్ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 38.2 ఈ ఏరియాలో. సో టెంపరేచర్ అంటే కంట్రోల్లో ఉంది, బట్ రూమ్ టెంపరేచర్ కూడా తక్కువ ఉంది. చూడొచ్చు రూమ్ టెంపరేచర్ 30 ఉంది. రూమ్ టెంపరేచర్ ఒక 1-2 డిగ్రీలు అటు ఇటు అయితే ఫోన్ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు రూమ్ టెంపరేచర్ 30 ఉంది కాబట్టి ఇది 40 తోటి స్టాప్ అయిపోయింది. ఒకవేళ రూమ్ టెంపరేచర్ కానీ 32, 33 అలా ఉంటే ఇది 42 వరకు రీచ్ కావచ్చు. సో అలా రూమ్ టెంపరేచర్ని బట్టి ఫోన్ టెంపరేచర్ కూడా మారుతూ ఉంటుంది. అండ్ టెస్ట్ అయిపోయే దగ్గర టైం వచ్చేసరికి దగ్గరగా 10 అవుతుంది, 9:57. అంటే దగ్గర మనం 1:15 నిమిషాల వరకు పర్ఫార్మెన్స్ టెస్ట్లు అండ్ గేమ్స్ అయితే చేసాం. అండ్ ఈ 1:15 నిమిషాలకు గాను బ్యాటరీ అయితే 53%కి డ్రాప్ అయింది. మనం స్టార్ట్ చేసేటప్పుడు 71 ఉంది, అంటే దగ్గర 18% డ్రాప్ అయింది గంట సేపు హెవీగా యూస్ చేస్తే. సో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఈ ప్రైస్లో ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్లో దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా ఏ ఫోన్లో కూడా మనం 90 FPS గేమింగ్ అయితే చేయలేం. అఫ్ కోర్స్ దీనిలో కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అట్లా ఉన్నాయి, కాకపోతే 15,000 రూపాయలు దీని ప్రైస్ పాయింట్ని గుర్తుపెట్టుకొని మనం మాట్లాడుకోవాలి. సో ఉన్న ఫ్రేమ్ డ్రాప్స్ని, ఉన్న కొద్దిగా ఆ బడ్జెట్ ఎక్స్పీరియన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే 15,000లోనే మనం స్నాప్డ్రాగన్ 8s Gen 3 అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ గైరోస్కోప్ సెన్సార్లు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో 15,000 ప్రైస్ కి తగ్గట్టు ఇదైతే చాలా బాగా ఆఫర్ చేస్తుంది. 15,000 రూపాయల్లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్, దీనికంటే బెటర్ గేమింగ్ అయితే ఏ ఫోన్ కూడా ఆఫర్ చేయలేదు. ఇది ఓవరాల్ గా నా గేమింగ్ రివ్యూ అయితే. నెక్స్ట్ దీని ఫుల్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇది నా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొని రివ్యూ చేసుకుంటున్నాను. ఎవరు కూడా నాకు రివ్యూ నెట్ పంపించలేదు, జస్ట్ ప్రొవైడ్ ఏ జెన్యూన్ రివ్యూ. సో మన ఛానల్లో వచ్చే జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చితే అంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. 100K సబ్స్క్రైబర్స్ తొందరగా ఈ సంవత్సరంలో మనం ఎట్లన్నా కానీ రీచ్ అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.